హలో మై డియర్ వ్యూయర్స్. సో ఈరోజు వీడియోలో ఫంక్షన్స్లో చేసే స్పెషల్ మసాలా ఉప్మాని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా ఫంక్షన్స్లో మిస్ అవ్వను. సో రెడీ చేసేద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, పల్లీలు, అలాగే శనగపప్పు, దాంతోపాటు కొంచెం జీడిపప్పు తీసుకున్నాను. ఇంకా సేమియా పుల్లలు, అలాగే ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్మా రవ్వ అలాగే సేమియా పుల్లలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. మీరు స్కిప్ చేసుకున్నా పర్వాలేదండి. నేనైతే జనరల్లీ ఫ్రై చేస్తుంటా కాబట్టి చేసుకున్నాను. లైట్గా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పల్లీలు, అలాగే జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా ముందు ఫ్రై చేసుకుంటున్నాను అన్నమాట. కొంచెం సేపు వేయించుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి వేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి చక్కగా వేగేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి మరి కంప్లీట్గా బాయిల్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వాటర్ వేస్తాం కదా. ఆల్మోస్ట్ ఆ ప్రొసీజర్లోనే ఇవి ఉడికిపోతాయి. ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకుంటున్నాను. మంచిగా కలిపేసుకొని కొంచెం వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే నేను ఇందాక మర్చిపోయాను, అందుకే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే జనరల్గా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసినప్పుడే వేసేసుకోండి. అండ్ అలాగే దీంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. గిన్నెతోనే ఇందాక రవ్వ అన్నీ వేసుకున్నాం కదండి. సో అందుకనే ఒక గిన్నెకి 2 గిన్నెలు చొప్పున నేను 4 గిన్నెలు వాటర్ వేసుకున్నాను. అండ్ అలాగే దీంతోపాటు కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. దాంతో పాటు కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను అండ్ కొంచెం ధనియాల పొడి మొత్తం వేసేసుకొని చక్కగా ఇలా వాటర్లో మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిసేపు ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని అలాగే సేమియా పుల్లల్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను రవ్వ వేసుకుంటున్నాను. మంచిగా ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ముద్దలు అయిపోతే మళ్ళీ టేస్ట్ బాగోదండి, గట్లు కట్టేస్తుంది. సో అందుకే ఎక్కడ కూడా ముద్ద కవ్వకుండా మంచిగా కలుపుకున్నాను. వేసేసుకున్న తర్వాత చక్కగా సేమియా పుల్లలు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇలా ఎందుకంటే రెండు అట్టుకోకుండా ఉండడానికి, రెండు బాగా మిక్స్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలాగా పొయ్యి మీద ఉడకనివ్వండి, చక్కగా ఉడికిపోతుంది. సో చూసారు కదా, ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అండ్ దీనికోసం నేను కర్రీ కూడా రెడీ చేసుకుంటున్నాను. అందుకే బఠానీ ముందుగానే నానవేసి పెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా బాయిల్ చేసుకోవాలని చెప్పేసి కుక్కర్లో బఠానీ ఇంకా పొటాటోస్ కూడా వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. అయిపోయాక కర్రీ కోసం ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోనే జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఆనియన్ కొంచెం ఫ్రై అయిన టైంకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టొమాటోస్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ కాబట్టి 2 తీసుకున్నాను. నార్మల్గా అయితే 3 తీసుకోండి. టమాటో వేసుకొని అలాగా కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు టమాటా వేగించుకున్న తర్వాత మనం ఇందాక ఉడకపెట్టి పెట్టుకున్న బఠానీ అలాగే దుంపలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఉడికించిన తర్వాత కొద్దిగా కారం అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఉడకడానికి మనకి జ్యూస్కి సరిపడా వాటర్ వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. బఠానీ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం వాటర్ దగ్గర అయ్యే వరకు ఉడికించుకుంటే చాలు. కొంచెం వాటర్ బాయిల్ అవుతుండగానే నేను కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కదా. సో అందుకే 1 స్పూన్ వేసుకున్నాను అనమాట. సో ఫైనల్లీ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి మసాలా ఉప్మాని సర్వ్ చేసుకోవడమే బాకీ. మా ఆయన
నేనైతే బఠానీ కర్రీతో పాటు టమాటా చట్నీ కూడా కావాలన్నారు. సో అందుకే అది కూడా చేసేసుకున్నాను. బౌల్తో టమాటా చట్నీ పెట్టుకొని వేడి వేడి మసాలా ఉప్మాలో బఠానీ కర్రీ వేసుకొని తింటుంటే ఆ టేస్ట్ ఇంకా ఎలా ఉంటుందో చెప్పండి. మామూలుగా ఉండదు కదా. చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తే ఫంక్షన్స్కి వెళ్ళి ఫుడ్ మిస్ అయినా పర్లేదు, మసాలా ఉప్మా మాత్రం అస్సలు మిస్ అవ్వము. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కేసేయండి.